అంటే అక్కడ అప్పటి యూద సమాజంలో చూసినట్లయితే ఒక స్త్రీ మరి ముఖ్యంగా భోజనం వలచుకు పురుషులందరూ ఉన్నప్పుడు కేవలము భోజనం వడ్డించడం మాత్రమే స్త్రీ వచ్చేది. అంత సులభంగా వాళ్ళు వచ్చి పురుషులతో కూర్చొని సహవసించేవారు కాదు. అయినప్పటికీ ఈ స్త్రీ ఎంతో సాహసంతో ఎవరు ఏమనుకున్నా నేను పర్లేదు, కానీ నేను వెళ్ళి నా దేవునికి ఒక శ్రేష్టమైనది, ఒక గొప్ప రీతిలో ఆయనను ఈ యొక్క అభిషేకం నేను చేయాలి అనే ఒక దృక్పథంతో, ఒక తృష్ణతోటి, ఒక గొప్ప ఆశతోటి ఆమె వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆమె భోజన సమయాన్ని అంతరాయం కలిగించింది, కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమనుకుంటారని దేనికి కూడా జరగకుండా ఆమె వెళ్ళి యూదాచారాలను కూడా ఆమె అక్కడ దాన్ని పాటించకుండా ఆమె వెళ్ళి కార్యం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. షీ డి నాట్ బాదర్ అబౌట్ పీపుల్ అరౌండ్ హర్. నన్ను ఎవరు వెనక వేస్తారో, ఎవరేమనుకుంటారో ఏది పట్టించకుండా ఆమె కళ్ళు కేవలం దేవునిపై చూస్తూ యేసు ప్రభుల వారి యొక్క మరణం వైపు, యేసు ప్రభుల వారికి ఆయనకు ఉన్నతమైనటువంటి అభిషేకం వైపు, ఆమె తన భక్తిని కనపరుచుకునే ఉద్దేశం వైపు ఈ యొక్క స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.